నీతిలో ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందాక పిల్లలు పాపంలో పడిపోకుండా ప్రార్థన చేయమన్నారు కదా, మీరంతా ప్రార్థన చేయండి, వాళ్ళు పాపంలోనే పడతారు. నేను రాసిస్తాను మీకు కావాలంటే. ఐఎమ్ సారీ టు సే దిస్. మీరు ఇంటి దగ్గర పిల్లలకి నీతి యందు వాక్యానుసారమైన ప్రబోధం చేయకుండా, ఆ ప్రబోధం ప్రకారం మీరు జీవించకుండా ఉంటే పిల్లలు పాపంలో ఖచ్చితంగా పడతారు. మీరు ఉదాహరణకి ఫ్యామిలీ ప్రేయర్లో అబద్ధం ఆడకూడదని చెప్తారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే ఫోన్ వచ్చినప్పుడు, అరే నాన్న లేడని చెప్పురా అన్నారనుకోండి, చాలు, ఇక ఫ్యామిలీ ప్రేయర్ అంతా పోయినట్టే. మీరు వాడి గురించి పడి ప్రార్థన చేయండి. మీరు మాదిరి ఉంచలేదు కాబట్టి, మీరు వాక్యాన్ని జీవించలేదు కాబట్టి వాడు తీసుకోడు. అందుకని ద్వితీయోపదేశకాండంలో ఏముంది? లేఖనాన్ని పిల్లలకి పరిచయం చేయమనుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మీరు చదివితే, మీరు మీ పిల్లలకు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, నడుచునప్పుడు, పరుండినప్పుడు, భోజనపు బల్ల దగ్గర మీరు దీన్ని చెప్పాలి. పిల్లలకి చెప్పాలంటే తమరేం చేయాలి? ముందు